ఇదే తను ఎదురు చూసిన దీనికోసమే, మీ అందరి కోసం అని చెప్తున్నాడు. ఇది ఫ్యాన్స్ కోసం కూడా గెలిచాడు ఆఫ్ కోర్స్, అండ్ దిస్ ఇస్ డెడికేటెడ్ టు ద ఫ్యాన్స్. విరాట్ కోహ్లీ చేతిలో ఇది గతంలోనే చూసుండాల్సిందని ప్రతి ఆర్సీబీ ఫ్యాన్ అనుకుంటూ ఉంటాడు. కానీ అఫ్ కోర్స్ టైం పట్టింది, బట్ లేట్ గా వచ్చినా కూడా రైట్ టైం లో వచ్చింది. వాట్ అన్ ఎమోషనల్ సీన్ కదా అది. అండ్ విరాట్ కోహ్లీ చేతిలో ఆ కప్ ఎంత మంచిగా సూట్ అయింది. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేశాడు. ఈజ్ అ రియల్ హీరో. అండ్ చూడండి, దేర్ వర్ లాట్ ఆఫ్ హీరోస్. చూడండి, కప్ వాళ్ళకి కూడా ఇస్తారు. అది జితేష్ శర్మ అయినా, మయాంక్ అగర్వాల్ ఆడిన ఇంపార్టెంట్ నాక్ జితేష్ శర్మ ఎవరు మర్చిపోతారు ఇంపార్టెంట్ టైంలో. అండ్ పడికల్ ఆడిన బ్రిలియంట్ నాక్స్. అన్ఫార్చునేట్లీ అక్కడ చూసుకుంటే తనకి ఇంజురీ కూడా అయ్యి బయటకు వెళ్ళిపోయాడు. కానీ అగైన్ వాట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ కోసం ఎవ్రీ వన్ థరోలీ డిజర్వ్ ఇట్, ఇంక్లూడింగ్ దినేష్ కార్తిక్. ఏదైతే మెంటార్ గా ఈసారి వచ్చాడో, దాని తర్వాత ఆప్షన్ టేబుల్ నుంచి తన కాంట్రిబ్యూషన్ ఎట్లా ఉండిందో మనం సోషల్ మీడియాలో చాలా బైట్స్ చూసాం మనం. అక్కడ దినేష్ కార్తిక్ ఆప్షన్ లో కూర్చొని ఇంపార్టెంట్ టైమ్స్ లో అయితే స్ట్రాటజీ ప్లాన్ చేశాడో చూడండి. చిన్న చిన్న థింగ్స్ ఎంత ఫరక్ పడి. సూపర్ బౌలింగ్ అటాక్ పిక్ చేశారు, సూపర్ ఆల్రౌండర్స్ ని పిక్ చేశారు, డిఫరెంట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్. అండ్ ఫైనలీ హియర్ వి గో, విరాట్ కోహ్లీ ఈ కప్ లేపుతూ మొత్తం స్టేడియం ముందు. ఇంకా దీనికంటే బ్రిలియంట్ సీన్స్ ఉంటాయా? వాట్ ఎన్ ఎమోషనల్ మూమెంట్. షూర్, ఇలాంటివి ఇంకా కొన్ని సన్నివేశాలు రాబోతున్నాయి. దానికంటే ముందర వచ్చిన బ్రేక్ తీసుకుందాం. దిస్ లాట్స్ కమింగ్ అప్.